మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈ దిన ధ్యాన భాగముగా మత్తయి సువార్త 4వ అధ్యాయము 2, 3, 4 వచనాలు ధ్యానం చేసుకుందాం. 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్నారు. తర్వాత ఆయనకి ఆకలి వేసింది. 40 రోజులు దేవునితో ఏకాంతంగా గడిపారు యేసుక్రీస్తు. తర్వాత శోధన, దాని ద్వారా విజయం సాధించారు, సేవ ప్రారంభించారు. ఇదంతా కూడా ఒక ఆధ్యాత్మిక క్రమము. 40 రోజులు తర్వాత ఆయన ఆకలిగొన్నారు. అప్పుడు శోధకుడు ఆయన దగ్గరకు వచ్చి అంటున్నాడు, నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు అంటున్నాడు. ఇక్కడ సాతాను నీవు దేవుని కుమారుడివైతే అని అక్కడ ఒక డౌట్ క్రియేట్ చేస్తున్నాడు. సాతాన్ చేసే మొదటి పని ఏంటంటే నేరుగా మనల్ని పాపానికి నడిపించడం కాదు. ముందుగా అతడు చేసే పని ఏంటంటే మన ఐడెంటిటీని ప్రశ్నిస్తాడు, అంటే మన గుర్తింపును ప్రశ్నిస్తాడు. యేసు విషయంలో కూడా అదే చేస్తున్నాడు. ఇక్కడ బాప్తిస్మం తర్వాత పరలోకపు తండ్రి పరలోకం నుండి అంటున్నాడు, ఆయన ఈయన నా ప్రియ కుమారుడు అన్నాడు. కానీ కొద్ది కాలంలోనే సాతాను వచ్చి మళ్ళీ అంటున్నాడు కదా, నీవు దేవుని కుమారుడు అయితే అంటున్నాడు. ఇక్కడ డౌట్ తెప్పించేలాగా, పాపానికి ప్రేరేపించేలాగా అపవాది మాట్లాడడం మనం చూస్తున్నాం. నిన్నటి దినాన్ని మనం ధ్యానించుకున్నాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం తీసుకున్నాము అంటే అపవాది అధికారం నుండి దేవుని అధికారంలోకి, అంటే దేవుని కుటుంబంలోనికి చేర్చబడతాం. అంటే దేవుడు మన తండ్రి. అయితే సాతాను మనకి శోధనలు కలిగించి వాడు మనం నిజంగా దేవుని పిల్లలమేనా అనే అనుమానాన్ని కలిగిస్తాడు. ఉదాహరణకి ఒక విశ్వాసికి ఉద్యోగం పోయింది లేదా ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. అప్పుడు సాతాను శోధిస్తాడు, నీవు దేవుని నమ్ముకున్నావు కానీ ఇప్పుడేమైంది, నువ్వు నిజంగా దేవుని కుమారుడువు లేదా కుమార్తెవైతే ఇలా ఎందుకు జరుగుతుంది అంటాడు. పాపం చేయడానికి ప్రేరేపిస్తాడు. యవనస్తులనైతే ఇంకొక టైప్ ఆఫ్ వేలో వాడు శోధిస్తూ ఉంటాడు. యవనేచ్ఛల్లో పడేలాగా చేసి ఏం కాదులే, దేవుడు నీ తండ్రి అంటావుగా, నువ్వెంత పాపం చేసినా నిన్నేం చేయడలే అని తప్పుదో పట్టిస్తూ ఉంటాడు. ఇక్కడ సాతాన్ పని ఏంటంటే అలా డౌట్ క్రియేట్ చేస్తూ ఉండడం ఫస్ట్ స్టార్టింగ్ వాడు చేసే పని. సో ఇక్కడ యేసుతో అంటున్నాడు, అలాగే డౌట్ క్రియేట్ చేస్తూ అంటున్నాడు, నువ్వు 40 days ఏమీ తినలేదు కదా, నీకు దేవుని శక్తి ఉంది కదా, ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చుకో అంటున్నాడు. యేసుక్రీస్తుకి నిజంగానే ఆ శక్తి ఉంది కదా. ఒక్క మాట మాట్లాడితే ఆయన, ఒక్క మాటతో ఆయన ఈ రాళ్ళని రొట్టెలగునుగాక అంటే రొట్టెలు అయిపోతాయి. కానీ అక్కడ తండ్రి అయిన దేవుని నుండి ఎలాంటి అనుమతి లేదా ఆదేశం లేకుండా దేవుని శక్తిని తన స్వంత అవసరాలకి యేసు ఉపయోగించుకోవాలని ప్రేరేపించడమే ఈ పరీక్షలో ముఖ్య ఉద్దేశం. అయితే మనుషులందరికీ ఆహారం అవసరమే. ప్రతి ఒక్కరూ తమ ఆహారాన్ని తాము సంపాదించుకునే ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. కానీ సంపాదించుకునే విధానం అంటే దాన్ని ఎలా సంపాదించుకుంటున్నాం అన్న దగ్గరే శోధన లేదా పరీక్ష స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనుషులు సాతాన్ మాట అయినా వినవచ్చు లేదా దేవుని మాట అయినా వినవచ్చు. ఇక్కడ దేవుని కుమారుడుగా యేసుక్రీస్తు బాధ్యత, ఆధిక్యత ఏంటంటే తన అవసరాలకు తన తండ్రి తన అవసరాలకి దేవుని మీద ఆధారపడాలని లేదా తండ్రి తీరుస్తాడని నమ్మి తండ్రి మాట ప్రకారం మాత్రమే జీవించడం. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో యేసుక్రీస్తు అంటాడు కదా, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చి ఆయన పని ముగించడమే నాకు ఆహారమై ఉన్నది అని. అలాగే యోహాను సువార్త 5:30లో కూడా మనం చూడవచ్చు, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే నేను చేయకూడదును గాని నా ఇష్ట ప్రకారంగా నేను చేయను అని. ఇలా అనేక వాక్య భాగాలు యేసుక్రీస్తు తన ఇష్ట ప్రకారం కాదు, తండ్రి ఇష్ట ప్రకారమే చేస్తాడు అని మనం చూస్తాం. ఈ లోకంలో మనకు అవసరమైనవి, ఇది నాకు అవసరం అనుకున్న అన్ని విషయాల్లోని ఇది వర్తిస్తుంది. ఈ విషయంలో దేవుని విధానం ఒకటి ఉంది, సాతాను విధానాలు ఒకటి ఉంది. దేవుని మీద ఆధారపడితే మన ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. అది ఆకలైనా, ఆర్థిక ఇబ్బందులైనా, ఇంకేదైనా ఆయన తీరుస్తాడు. కానీ సాతాన్ గడు చేసే పని ఏంటంటే ఆ ముందు అనుకున్న, అంటే దేవుని మీద ఆధారపడితే ఇవన్నీ తీరుతాయి, ఈ అవసరతలన్నీ ఆయన తీరుస్తాడు అనేదాన్ని
ఒక డౌట్గా వాడు మారుస్తాడు, ఒక సందేహపడేలాగా వాడు చేస్తాడనమాట. మనం మన ప్రతి అవసరం నిమిత్తమై దేవుని యందు నమ్మకం ఉంచాలి. దేవునిలో మనకి ఎంత నమ్మకం ఉండాలంటే యేసు తండ్రిని ఎంతగా నమ్మాడో మనం కూడా అంతగా నమ్మకం ఉంచాలి. అంటే ఆహారం, మంచినీరు, బట్టలు మొదలైనవన్నీ కూడా, మన అవసరాలన్నీ కూడా అవి దేవుడు తీరుస్తాడు అని చెప్పి మనకి వాటి మీద ఆందోళన అనేది ఉండకూడదు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 31 నుండి 34 వచనాలు చూస్తే, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతించకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. రేపటిని గూర్చి చింతించకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, నాటికి చాలు. సో ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీకేం కావాలో ఇవన్నీ కూడా మీ పరలోకపు తండ్రికి తెలుసు. సో మీకేం కావాలన్నా ఆయన ఇస్తాడు. ఇక్కడ మనం ధ్యానించిన ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు తను దేవుని కుమారుడని మర్చిపోలేదు. ఆయనకున్న అత్యవసర పరిస్థితుల్లో కూడా ఆయనకు దేవుడు ఇచ్చిన శక్తిని ఉపయోగించలేదు. నా తండ్రి నా అవసరతలన్నీ తీరుస్తాడు, ఆయనే చూసుకుంటాడు అని నమ్మాడు. ఇక్కడ దేవుని శక్తితో యేసుప్రభు చేయగలడు, కానీ అక్కడ ఆయన చేయలా. దేవుని మాటకి లోబడుతూ దేవుని మీద నమ్మకం ఉంచుతూ ముందుకు వెళ్ళిపోయాడు ఆయన. తర్వాత చూస్తే యేసుక్రీస్తు సాతానుకు ఆన్సర్ ఇస్తున్నాడు. ఏమనంటే 4వ వచనంలో, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని. యేసుక్రీస్తు ఇక్కడ సాతానుపై యుద్ధం చేస్తున్నారు. ఎలా? విశ్వాసం అనే డాలు పట్టుకున్నాడు, అలాగే వాక్యం అనే ఖడ్గాన్ని ఇక్కడ ఉపయోగించారు. ఆయన ఉపయోగించిన ఈ వాక్య భాగం మనం ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం. ఒకసారి చదువుదాము. ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఇక్కడ ఈ మాటను దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆహారం గురించి చెప్పబడడం చూస్తాము. దేవుడు వారికి ఒక పాఠం నేర్పించాడు. ఏమనంటే, మీరు ఆహారం మీద కాదు ఆధారపడవలసింది, నా మీద ఆధారపడండి అని. దేవుని వాక్యం యేసుక్రీస్తుకు తెలుసు. దాన్ని ఆయన అర్థం చేసుకున్నాడు, ప్రేమించాడు, దాన్ని నమ్మాడు, దానికి పూర్తిగా ఆయన లోబడ్డాడు. అందుకే ఆయనకు ఎదురైన విషమ పరిస్థితుల్లో గెలిచి సాతాన్ని ఓడించగలిగాడు. ఆయనే మనకి ఆదర్శం ప్రతి విషయంలో కూడా. మనం దేవుని వాక్యాన్ని తెలుసుకొని ఉండాలి. దేవుని వాక్యం మనకి తెలియకపోతే సాతాను మీద వాటిని ఉపయోగించలేం. దేవుని వాక్యం తెలుసుకోవడమే కాదు, దాన్ని నమ్మాలి, ఆ మాటకి లోబడాలి. దేవుని వాక్యాన్ని రోజు అధ్యాయాలు చదవడమే కాదు, దాన్ని ధ్యానించాలి, ఆ వాక్కుకు లోబడాలి, అలాగే సందర్భానుసారంగా సాతానుపై ప్రయోగించాలి. బైబిల్ గురించిన జ్ఞానం లేకుండా మనం ఏ మంచి పనికైనా పూర్తిగా మనం సిద్ధపడలేమండి. ఇతర విషయాలు ఎన్ని నేర్చుకున్నా మనం బైబిల్ చదివి ధ్యానం చేస్తూ అర్థం చేసుకోకపోతే మనకి ఆ చదివింది కూడా వేస్టే అనమాట. సో మనము బైబిల్కి మొదటి స్థానం ఇవ్వాలి. ముందు బైబిల్ చదివి ఆ జ్ఞానం నేర్చుకోవాలి. అప్పుడే యేసు వలె మనం కూడా శోధనలో విజయం పొందగలము. దేవుడి ఇచ్చిన వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.